మున్సిపాలిటీకి ఎన్నికలు జరగకుండా అడ్డుపడింది మీరే అని ఒక విమర్శ. ఎస్, నిజమే. ఎన్నికలు జరగడానికి నేను వ్యతిరేకం కాదు. వార్డులు విభజన అని చెప్పి, అంటే ఆమదాలవలస మున్సిపాలిటీ నేను ఎమ్మెల్యే అయిన నాటికి సి గ్రేడ్ మున్సిపాలిటీ, అసలు ఆదాయం లేదు. 5 సంవత్సరాల కాలంలో రెట్టింపు ఆదాయం చేశాను. మున్సిపాలిటీ ఏర్పడి 2014 వరకు ఆ మున్సిపాలిటీ ఆదాయం సంవత్సరానికి 1,02,00,000. నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 2,86,00,000 రూపాయల ఆదాయానికి పెంచాను. ఎలా పెంచాను? ఫిల్ఫ్రేజ్ ఉండేది అప్పుడంతా, ఫిల్ఫ్రేజ్ని అరికట్టాను. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి అకార్డింగ్ టు ది గవర్నమెంట్ రూల్స్ ట్యాక్స్ అప్లై చేయించాను. ఆదాయాన్ని పెంచాను. మార్కెట్ సెస్ నేను వెళ్ళకముందు ఒక మా చింతాడు సంతకి 30,000 ఉండేది సంవత్సరానికి. నేను వెళ్ళాక అది 12 లక్షలు 14 లక్షలు. అంటే ఎక్కడా కూడా పారదర్శకంగా ఆదాయాన్ని పెంచే మార్గాల్ని, ఉన్న ఆదాయాల్ని ఫిల్ఫ్రేజ్ కాకుండా ఆదాయాన్ని పెంచాను. నేనేమి ఎక్కడ 5 సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీలో ₹1 పన్ను కూడా నేను పెంచాను. పేదవాడు ఎవడైనా వచ్చి అడిగితే ₹200కే ట్యాప్ కనెక్షన్ ఇచ్చాను. నేను ఎమ్మెల్యే కాకముందు ఆమదాలవలస మున్సిపాలిటీలో 3 ఫేజ్ కరెంటు 50% ఆఫ్ ది ఏరియాస్కి లేదు. ఇప్పుడు ఎంటైర్ మున్సిపాలిటీకి 3 ఫేజ్ కరెంట్ చేయించాను. కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, 40-50 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టించాను. నేను ఎమ్మెల్యే అయినంత వరకు ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆమదాలవలస ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి. పాలసీ వచ్చాక అక్కడ ఎప్పుడు కూడా 9 గంటల కరెంట్ కూడా ఉండేది కాదు. అందుకని పరిశ్రమలు లేవు. ఎప్పుడైతే ఆదాయం మున్సిపాలిటీ ఆదాయం పెరిగిందో సి కేటగిరీ నుంచి బి కేటగిరీ అయింది. బి కేటగిరీ అయినా సరే పాపులేషన్ ఏం పెరగల, జనాభా ఏం పెరగల, ఆదాయం పెరిగాయి. కానీ గవర్నమెంట్ ఏమిచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్ని, మున్సిపాలిటీలు కూడా రాజకీయాలుగా మార్చేయడం కోసం 23 వార్డులను 27 వార్డులు చేయాలి. ఎందుకు చేయాలండి? వార్డులు ఎప్పుడు చేయాలి? బైఫర్కేషన్ జనాభా పెరిగితే చేయాలి. ఇప్పుడు సపోజ్ మన భారతదేశ జనాభా 100 కోట్లు ఉన్నప్పుడు 524 మంది, 544 మంది పార్లమెంట్ సభ్యులు చేశాం. ఇప్పుడు 140 కోట్లు అయ్యాం. పార్లమెంట్ సభ్యులు పెరగాలి, జనాభా పెరిగాం కాబట్టి. కానీ మా మున్సిపాలిటీలో అప్పుడెంత జనాభా ఉన్నారు, నిన్నటికి అంతే ఉన్నారు, ఇప్పటికీ అంతే ఉన్నారు. జనాభా పెరుగుదల లేదు. వార్డులు ఎందుకు పెంచాలండి? అంటే ఏంటి? ఉన్న వార్డులను డిస్టర్బ్ చేయాలని, దాన్ని ఏదో వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవాలని ఈ కుటిల ప్రయత్నాలు. అందులో భాగంగానే ఈ తమ్మినేని సీతారాం అతనే ఆ వార్డులను అన్నీ కూడాను చిన్న భిన్నం చేసి, ఒకడు తల ఎక్కడుంది తోక ఎక్కడుందనంటే తోక ముందుకి తలేమి వెనక్కి పెట్టి ఆ రకంగా తలా తోక లేని వార్డులు చేస్తే తప్పనిసరిగా నేను ఎవ్రీ స్టేజ్ అకార్డింగ్ టు ది యాక్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రైమరీ గజెట్ అండ్ సెకండరీ గజెట్ వాటన్నిటి కూడా అభ్యంతరాలు చెప్పడం, వాళ్ళు ఇంకా ముందు కొనసాగితే నేను హైకోర్టుకు వెళ్ళడం నిలుపుదల చేశాను. అంటే తలా తోక లేనటువంటి వార్డులు విభజన చేశారు కాబట్టి దాని మీద కోర్టుకు వెళ్ళాను. నేను ఎన్నికలు ఆపల, వార్డుల విభజన మీద నేను వార్డుల విభజన కరెక్ట్గా చేసి ఉంటే తప్పనిసరిగా అకార్డింగ్ టు ది రూల్స్. నాకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందనంటే రూల్ ప్రకారం జరగలేదని ఇచ్చింది. ఎంత విచిత్రం అంటే, మీకు వార్డుల విభజన ఫైనల్ గెజెట్ రాలా, వాటర్ లిస్టుల ముందు ఇచ్చేశారు, నోటిఫికేషన్ ఇచ్చారు. వార్డు విభజన ఫైనల్ గెజెట్ రాకుండా వాటర్ లిస్ట్ ఎలా తయారవుతుందండి? అసలు హైకోర్టు అదే అడిగింది. ఏమయ్యా, నువ్వు వార్డు విభజనే చేయలేదు, నీ ఫైనల్ గెజెట్ రాలేదు, నువ్వు అభ్యంతరాలకు ఇచ్చావు, అభ్యంతరాలు రావాలి, పరిశీలించాలి, ఒకవేళ నువ్వు మార్పులు చేర్పులు చేస్తావో తెలియదు, చేయకుండా అదేం జరగకముందని నువ్వు వాటర్ లిస్టుల నోటిఫికేషన్ ఎలాగిచ్చావు అంటే ఇదంతా ప్రీ ప్లాన్. అందుకని హైకోర్టు కొట్టేసి. సో ఇది జరాల్ది ఈ ప్రొసీజర్స్ వైలేషన్. వార్డులు విభజన శాస్త్రీయంగా లేదు, రూల్ ప్రకారం లేదు అనేది నా భావన. అందుకే నేను న్యాయస్థానానికి వెళ్ళాను.